హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారండి. మొత్తం 800 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. 10th క్లాస్ అర్హతతో ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక పత్రికాముఖంగా ఈ న్యూస్ అయితే వచ్చింది. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే త్వరలోనే విడుదల చేయనున్నారండి. మొత్తం 800 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఇటీవలి కాలంలోనే ఆర్టీసీలో 1000కి పైగా డ్రైవర్ పోస్టులను భర్తీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అదే పద్ధతిలోనే కండక్టర్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నట్లు కూడా ఈరోజు పత్రికాముఖంగా సమాచారం అయితే వచ్చింది. ఆ డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కండక్టర్లు హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజియన్ల పరిధిలో నియామకానికి త్వరలో నోటిఫికేషన్ అనేసి ఇచ్చారనమాట. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 3 రీజియన్లలో ఉన్నటువంటి ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది. ఆ తర్వాత ఈ 3 రీజియన్ల తర్వాత కూడా మిగతా రీజియన్లలో కూడా ఖాళీ పోస్టులను అయితే భర్తీ చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి ఈ 3 రీజియన్లలో 800 వరకు కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 2 నెలల క్రితం 1000 మంది డ్రైవర్లు, ఇప్పుడు 800 మంది కండక్టర్ల రిక్రూట్మెంట్ అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఇచ్చారు. ఒకసారి పూర్తి వివరాలు అయితే చూద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ 3 రీజియన్లే కాకుండా ఈ 3 రీజియన్లలో కండక్టర్ పోస్టులను అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తారంటే మిగతా రీజియన్లలో కూడా ఖాళీగా ఉన్నటువంటి కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అవి సపరేట్ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేస్తారా, అవి వేరనమాట. ఇవి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన, తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. 2 నెలల క్రితం అవుట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లను నియమించుకున్నటువంటి ఆర్టీసీ ఇప్పుడు అదే పద్ధతిలో కండక్టర్లను కూడా తీసుకునేందుకు సిద్ధమైంది. దాదాపు 800 మంది కండక్టర్లను తాత్కాలిక పద్ధతిలో అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసుకోవాలని నిర్ణయించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజియన్ల పరిధిలో ప్రస్తుతానికి అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించుకోనుంది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది అనేసి ఇచ్చారు. పూర్తి స్థాయి నియామకాల్లో ఎడతగిన జాప్యంతో అనేసి ఇచ్చారన్నమాట. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేయాల్సినటువంటి నోటిఫికేషన్స్ లేట్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కారణంగా కొద్ది రోజుల పాటు ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అయితే విడుదలకు నోచుకోలేదండి. అదేవిధంగా ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని పలు కారణాలతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పర్మనెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయలేదు. అందుకోసం వచ్చేసి ఈ తాత్కాలికంగా ఈ అవుట్సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం ఆర్టీసీలో 2000 మంది కండక్టర్ల అవసరం ఉంది. రెగ్యులర్ కండక్టర్లలో దాదాపు 500 మంది ఆర్టీసీ కార్గో సర్వీసు, ఆర్టీసీ పెట్రోల్ బంకులు సహా ఇతర పలు అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నారు. గడిచిన కొన్ని నెలల్లో 1500 మంది కండక్టర్లు ఉద్యోగ విరమణ చేయగా భారీ కొరత ఎదురైంది. ప్రస్తుతం సరిపోను కండక్టర్లు విధులో లేకపోవడంతో ఉన్న వారితోనే అదనపు డ్యూటీలు చేస్తున్నారు. ఇది కండక్టర్లకు ఇబ్బందిగా మారింది. అదనపు డ్యూటీకి అదనపు చెల్లింపులు ఉంటున్న రోజుల్లో 10 నుంచి 12 గంటల పాటు పని చేయాల్సి రావడంతో వారు తీవ్రంగా అలసిపోతున్నారు. బలవంతపు అదనపు డ్యూటీలు వద్దని చాలా రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, డిపో మేనేజర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సహా పలు ఇతర పోస్టులు కలిపి దాదాపు 4000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయా పోస్టులను
టీఎస్పీఎస్సీ, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుల ఆధ్వర్యంలో భర్తీ చేయాల్సి ఉంది. కానీ కొంతకాలం ఆయా బోర్డుల నియామక క్యాలెండర్ పేరుతో, ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ రోస్టర్ ఖరారు పేరుతో జాప్యం జరుగుతూ వస్తోంది. నెలలు గడుస్తున్నా ఆ భర్తీ ప్రక్రియ లేకపోవడంతో క్రమంగా ఆర్టీసీలో ఖాళీల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చి సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో రెగ్యులర్ ఉద్యోగుల భర్తీ జరిగే వరకు తాత్కాలిక పద్ధతిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకునేందుకు సంస్థ నిర్ణయించింది. 2 నెలల క్రితం 1000 మంది డ్రైవర్లను ఇదే పద్ధతిలో నియమించుకుంది. శిక్షణ పూర్తి చేసుకుని వారు విధుల్లో ఉన్నారు. ఆ తర్వాత కండక్టర్లను కూడా అదే పద్ధతిలో నియమించుకునేందుకు కసరత్తు చేసినా సచివాలయం నుంచి అనుమతి రాలేదు. మరోసారి విన్నవించగా రవాణా మంత్రి కార్యాలయం తాజాగా అనుమతించింది. దీంతో నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు ప్రారంభించింది. హైదరాబాద్ నగరంలో దాదాపు 600 మంది కండక్టర్లు, వరంగల్ రీజియన్ పరిధిలో ఆ 200 మందిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు చర్యలు ప్రారంభించింది అనేసి ఇచ్చారనమాట. ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులకి కన్సాలిడేట్ పే కింద 17,969 రూపాయలుగా నిర్ధారించడం అయితే జరిగింది. ప్రతి అదనపు గంట ఓటీకి 100 రూపాయలు, గంట మించితే 200 రూపాయలు చొప్పున చెల్లిస్తారు. ప్రతి 6 మస్టర్ల తర్వాత వీక్లీ ఆఫ్ వసతి ఉంటుందనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారండి. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేసిన తర్వాత నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇదండి తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.